Hello dear students, welcome back to PIT channel. ఎలా ఉన్నారు మీరందరూ? I hope you all are fine my dear ones. So as you know that మనమైతే ఈ టార్గెట్ సిరీస్ ని స్టార్ట్ చేసాం and almost we are at the end of this target series. ఈ 45 days లో అయితే we believe my dear students that we have given our best and also ఈ యొక్క క్లాసెస్ నుంచి మీకు అందరూ కూడా బెనిఫిట్ అయి ఉంటుంది అనేది అయితే మేము నమ్ముతున్నాము. సో ఈ రోజు అయితే మన సెకండ్ ఇయర్ కి సంబంధించిన చాప్టర్ అంటే బాటనీ నుండి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి 4 మార్క్స్ యాజ్ వెల్ as 2 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఈ చాప్టర్ నుంచి అడుగుబడుతున్నాయి. అయితే ఫస్ట్ లెట్ us డిస్కస్ ద 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ దిస్ సెషన్ మై డియర్ స్టూడెంట్. ఇంకా ఒకవేళ మీరు ఎవరైనా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోలేదు మా ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్ని అని అంటే పిఐటి ఛానల్ యాప్ని, సో కైండ్లీ డౌన్లోడ్ ది యాప్ మై డియర్ స్టూడెంట్. సో దాని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీకు. సో యూ కెన్ జస్ట్ లింక్ ద లింక్ అండ్ గెట్ ద యాప్ డౌన్లోడెడ్. అలాగే మనం చేసే క్లాసెస్కి సంబంధించిన నోట్స్ కూడా మీకు అక్కడ ఉంటుంది. సో యూ కెన్ అవైల్ ద నోట్స్ ఆల్సో మై డియర్ వన్స్. అండ్ ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు అని అంటే సో దానికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మీకు యాప్లో ఉంటుంది. అండ్ ఒకవేళ మేడం మేము మాక్ టెస్ట్ని కూడా ప్రాక్టీస్ పేపర్స్ కూడా మాకు కావాలి అని అనుకుంటే సో మీకు యాప్లో ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఉంటాయి. కాబట్టి సో ఒక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇవన్నీ కూడా మీరు బెనిఫిట్స్ని పొందొచ్చు. ఓకే, సో ప్రీవియస్లీ ఒక క్లాస్లో అయితే ఒక స్టూడెంట్ అడిగారు, మేడం హౌ కెన్ వి గెట్ ద నోట్స్ అనేసి. సో మై డియర్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫర్ యూ. సో కైండ్లీ గెట్ ద యాప్ డౌన్లోడెడ్. సో యాప్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈస్ down in the description box my dear ones. Okay, chalo let's begin the molecular basis of inheritance, and from this chapter 4 marks as well as 2 marks question will be asked. So let's begin the 4 marks question in today's session my dear ones. Okay, so as I've told you మనకి ఇక్కడ నుంచి ఏమొస్తాయి, we will be getting 2 marks as well as 4 marks. సో ఈ సెషన్లో అయితే మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. దో ఫస్ట్ క్వశ్చన్, ద బ్యూటిఫుల్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే ఇన్ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్. రైట్, సో మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కదా ఈ చాప్టర్లో బేసికలీ మనం ఏం డిస్కస్ చేసామన్నమాట. దిస్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్స్ ద సర్చ్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్ కదా. సో స్టార్టింగ్ అంతా కూడా మనం ఒకవేళ చూసినట్టయితే ఇట్ బిలాంగ్స్ టు ద సర్చ్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్ కదా. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చారనమాట. రైట్, అది గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ అవ్వచ్చు లేదా హర్షే అండ్ చేస్ ఎక్స్పెరిమెంట్ అవ్వచ్చు కదా. సో ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి టు ఫైనలీ సే DNA genetic material లేదా RNA genetic material or even the protein as a genetic material. So the first experiment for the foundation of the search is Griffith experiment అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మనము ట్రాన్స్ఫర్మేషన్ ని డిఫైన్ చేయాలి అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ డిస్కస్ చేయాలన్నమాట ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ DNA యాజ్ అ జెనెటిక్ మెటీరియల్. సో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ DNA యాజ్ అ జెనెటిక్ మెటీరియల్ లేదా RNA యాజ్ అ జెనెటిక్ మెటీరియల్. జెనెటిక్ మెటీరియల్ ఏది అనే ఒక డిస్కవర్ చేసే జర్నీలో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసే ఇదే ఎక్స్పెరిమెంట్, దాట్ ఈస్ గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ అంటాం లేదా ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అని అంటాం అన్నమాట. రైట్, ట్రాన్స్ఫర్మేషన్ డెఫినేషన్ మనం అర్థం చేసుకునేకి ముందు లెట్ us అండర్స్టాండ్ ద ఎక్స్పెరిమెంట్ ఫస్ట్. మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ని అర్థం చేసుకుందాం, తర్వాత డెఫినేషన్ ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో లెట్స్ గో విత్ ద ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్. ఒక ఎంటీ స్లైడ్ తీసేసుకొని మనం ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, సో ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే ఒక సైంటిస్ట్ ఉండేవారు. రైట్, సో ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే ఈ సైంటిస్ట్ ఫ్రెడరిక్ ఓకే గ్రిఫిత్ రైట్ ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనే సైంటిస్ట్ ఏ ఇయర్లో 1928లో రైట్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. ఆయన ఈ ఎక్స్పెరిమెంట్ని బ్యాక్టీరియాని తీసుకొని చేశారనమాట. సో ఈ బ్యాక్టీరియాస్ని ఆయన ఏం చేశారనమాట, ఒక కల్చర్ ప్లేట్లో మనం బ్యాక్టీరియాస్ని వైరసెస్ని ల్యాబ్లో గ్రో చేస్తాం కదా. సో ఒక కల్చర్ ప్లేట్లో ఈ బ్యాక్టీరియాని గ్రో చేయడం జరిగింది. సో ఎక్కడ గ్రో చేశారు, కల్చర్ ల్యాబ్లో గ్రో చేశారనమాట. కల్చర్ రైట్, కల్చర్ మీడియంలో
బ్యాక్టీరియాని గ్రో చేశారు. ఏ బ్యాక్టీరియాని, విచ్ బ్యాక్టీరియా డిడ్ హి టుక్? ఓకే, సో ఆయన తీసుకున్న బ్యాక్టీరియా ఏంటంటే స్ట్రెప్టోకాకస్ నిమోనియే. స్ట్రెప్టోకాకస్ నిమోనియా, ఓకే, ఆర్ నిమోనియే. స్ట్రెప్టోకాకస్ నిమోనియా అనే ఈ ఒక బ్యాక్టీరియాని ఆయన తీసుకున్నారు. పేరులోనే ఉంది కదా స్ట్రెప్టోకాకస్ అంటే ఇది ఏ డిసీజ్? స్ట్రెప్టోకాకస్ నిమోనియా అంటే ఇది ఏ డిసీజ్ కాజ్ చేసేది? ఇది నిమోనియాని కాజ్ చేసే అంటే బ్యాక్టీరియా అన్నమాట. సో ఏమైంది 1928లో ఫ్రెడరిక్ గ్రిఫిత్ అనేబడే ఈయన ఓకే బ్యాక్టీరియా మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. బ్యాక్టీరియా మీద కాదు, బ్యాక్టీరియాతో ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. ఓకే, సో ఈయన ఒక బ్యాక్టీరియాని చూస్ చేసుకున్నారు. ఏదది? స్ట్రెప్టోకోకస్ నిమోనియా. సో స్ట్రెప్టోకోకస్ నిమోనియాని ఒక బ్యాక్టీరియల్ కల్చర్లో గ్రో చేసినప్పుడు ఏమైందనంటే ఆయనకి 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఈ ఒక ప్లేట్లో కనిపించాయి అనమాట. 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ కాలనీ. బ్యాక్టీరియాస్ కాలనీస్లో ఉంటాయి కదా, ఇలా గ్రూప్స్లో ఉంటాయి, కాలనీస్లో గ్రో అవుతుంది కాబట్టి. సో ఆయనకి ఒక కాలనీ ఎలా కనిపించిందంటే రైట్ స్మూత్ అండ్ షైనీగా కనిపించింది. సో అటువంటి బ్యాక్టీరియాని స్మూత్ అండ్ షైనీ కాలనీస్ కనిపించాయి అనమాట. రైట్, అండ్ ఇంకొకటి ఎలా కనిపించింది అని అంటే ఈ అబ్జర్వ్ రఫ్ కాలనీస్ ఉన్నాయి. ఓకే, సో ఇవేంటి? దీస్ ఆర్ రఫ్ కాలనీస్ అనమాట. సో ఒకే బ్యాక్టీరియల్ ప్లేట్లో ఆయనకి స్మూత్ కూడా కనిపించాయి, యాజ్ వెల్ యాజ్ హీ ఆల్సో గాట్ ద రఫ్ కాలనీస్. ఓకే, సో స్మూత్ అండ్ షైనీగా ఉండే కాలనీస్ నుండి ఆయన ఇటువంటి బ్యాక్టీరియాని ఏం పేరు పెట్టారంటే ఎస్ స్ట్రెయిన్ అని పేరు పెట్టారనమాట. దీన్ని ఆయన ఏమన్నాడు? హీ కాల్డ్ ఇట్ యాజ్ అ ఎస్ స్ట్రెయిన్ అంటే టైప్. ఓకే, ఎస్ స్ట్రెయిన్ అని అన్నాడు. అండ్ ఇక్కడ నుండి వచ్చిన బ్యాక్టీరియాస్ ని హీ కాల్డ్ ఇట్ యాజ్ అ ఆర్ స్ట్రెయిన్. ఇప్పుడు చూడండి, రెండు కూడా స్ట్రెప్టోకోకస్ నిమోనియానే, అయితే దే ఆర్ డిఫరెంట్. రైట్, ఒకటేమో స్మూత్ కాలనీస్ గా ఉన్నాయి అండ్ ఇంకోటేమో రఫ్. ఈ స్మూత్ అండ్ రఫ్ వెరైటీస్ యాక్చువల్లీ ఎలా వచ్చాయి అనేది మనం చూద్దాం. ఓకే, రైట్, సో ఈ స్మూత్ అనేది అని అంటే దే ఆర్ స్మూత్ బికాస్ ఇక్కడ రాస్తాను నేను. రైట్, ఓకే, రైట్, సో స్మూత్ కాలనీస్ ఓకే దే హ్యాడ్ అ క్యాప్స్యూల్ అంటే ఇది బ్యాక్టీరియా కదా, దీని బయట వాటికి ఒక కోట్ ఉన్నిందనమాట, ఒక లేయర్ ఉన్నింది, క్యాప్స్యూల్ అంటాం. రైట్, సో ఈ స్మూత్ కాలనీస్లో ఏమునింది? స్మూత్ స్ట్రెయిన్, ఓకే, ఎస్ స్ట్రెయిన్. రైట్, ఎస్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాలో they had a capsule. This is a capsule. This capsule is actually made up of polysaccharide. This is made up of what? Polysaccharide. ఈ క్యాప్స్యూల్ ఉండడం వల్ల రైట్, సో ఈ యొక్క బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది డిజీజ్ కాజింగ్ ఇన్ నేచర్. స్మూత్ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియా దే హ్యావ్ అ క్యాప్స్యూల్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ క్యాప్స్యూల్ దే ఆర్ విరులెంట్ అంటే ఏం తెలుసా? విరులెంట్ అంటే డిజీజ్ కాజింగ్. దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డిజీజ్ కాజింగ్. ఓకే, బాగా అర్థం చేసుకోండి. 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, రెండు కూడా ఒకటే, అంటే స్ట్రెప్టోకోకస్ నిమోనియానే, అయితే ఒకటి షైనీ అండ్ స్మూత్ కాలనీస్, ఇంకోటి రఫ్ కాలనీ. సో ఎందుకు ఈ షైనీ అండ్ స్మూత్ కాలనీ, ఎందుకు ఇంకోటి రఫ్ కాలనీ అంటే ఈ స్మూత్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో వాటికి ఒక క్యాప్స్యూల్ ఉంది, పాలీసాకరైడ్ కోటింగ్ ఉంది. ఈ యొక్క క్యాప్స్యూల్ వల్ల ఇది ఏంటంటే డిజీజ్ కాజింగ్ అనమాట. దిస్ ఈజ్ విరులెంట్, దిస్ ఈజ్ డిజీజ్ కాజింగ్ ఇన్ నేచర్ అండ్ ఇదేం కాజ్ చేస్తుంది? దిస్ కాజెస్ నిమోనియా. ఓకే, దిస్ కాజెస్ నిమోనియా. రైట్, ఇంకొకటి ఏముంది? ద అనదర్ సైడ్ దెర్ ఈస్ అ ఆర్ స్ట్రెయిన్ అంటే రఫ్ స్ట్రెయిన్ కదా, దెర్ ఈస్ రఫ్ స్ట్రెయిన్. సో ఈ రఫ్ స్ట్రెయిన్ కి no capsule, it doesn't have any capsule. Okay, so bacteria ki cell wall, cell membrane untadi kada, outer capsule anedi ledannamata. So no capsule. Because there is no capsule, it is non-virulent. This is non-virulent ante it doesn't cause any disease, it causes no
pneumonia. అర్థమవుతుందా? సో ఆర్ స్ట్రెయిన్ డస్ నాట్ కాజ్ ఎనీ నిమోనియా, ఎస్ స్ట్రెయిన్ కాజెస్ ద నిమోనియా. ఆర్ స్ట్రెయిన్ డిజీజ్ ఎందుకు కాజ్ చేయదు అని అంటే వాటికి ఆ పాలిసాకరైడ్ అనేది లేదు, అంటే క్యాప్స్యూల్ లేయర్ లేదు, కోటింగ్ లేదు, రైట్. అండ్ ఎస్ స్ట్రెయిన్ ఎందుకు డిసీజ్ కాజ్ చేస్తుందంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ క్యాప్స్యూల్ దట్ ఈస్ ప్రెసెంట్ అండ్ విచ్ మేక్స్ ఇట్ విరులెంట్ ఆర్ విచ్ మేక్స్ ఇట్ డిసీజ్ కాజింగ్. సో ఎస్ స్ట్రెయిన్ డిసీజ్ కాజ్ చేస్తుంది, ఆర్ స్ట్రెయిన్ డిసీజ్ కాజ్ చేయదు. సో దిస్ ఇస్ ద బేసిక్ థింగ్. ఇప్పుడు ఈ బ్యాక్టీరియాని లెట్ మీ సీ, ఎస్, ఈ బ్యాక్టీరియాని యూజ్ చేసి ఆయన ఏం చేశారంటే మైస్లో ఇంజెక్ట్ చేశారనమాట. సో వాట్ హీ డిడ్ 4 కండిషన్స్. ఓకే, సీ థింగ్ ఫస్ట్ వన్, ఆయన ఫస్ట్ ఏం చేశారంటే ఎస్ స్ట్రెయిన్ తీసుకున్నారనమాట. ఎస్ స్ట్రెయిన్, ఓకే, లైవ్ ఎస్ స్ట్రెయిన్ తీసుకున్నారు. ఎస్ స్ట్రెయిన్ అంటే ఏంటి? స్మూత్ స్ట్రెయిన్ కదా, స్మూత్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఆఫ్ స్ట్రెప్టోకోకస్ నిమోనియా. స్ట్రెప్టోకోకస్ నిమోనియాలో ఆ స్మూత్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఆయన వాటిని తీసుకొని, ఓకే, హీ ఇంజెక్టెడ్ ఇంటూ మైస్. ఎక్కడ చేశాడు? ఇంజెక్షన్లో వేసుకొని మైస్ అంటే ఎలకలో దీన్ని ఇంజెక్ట్ చేశాడనమాట, రైట్. రిమెంబర్, ఎస్ స్ట్రెయిన్ డిజీజ్ కాజ్ చేసే టైప్ అనమాట. సో మైస్లో ఒక ఎలకలో ఇంజెక్ట్ చేసినప్పుడు ఇదేం చేసింది? నిమోనియాని కాజ్ చేసింది. ఇట్ కాజెస్ నిమోనియే. ఓకే, నిమోనియాని కాజ్ చేసి, రైట్, ఇట్ కాజెస్ డిసీజ్ అండ్ ఫైనలీ డెత్ ఆఫ్ ది మైస్. డెత్ ఆఫ్ మైస్. మైస్ ఏమైపోయింది? చనిపోయింది అనమాట. ఓకే, నిమోనియే, రైట్. సో డెత్, మైస్ది ఏమైపోయింది? డెత్ అయిపోయింది. సెకండ్ కండిషన్ ఏంటంటే ఆయన ఏం తీసుకున్నారు? సెకండ్ టైప్ ఆర్ స్ట్రెయిన్ని తీసుకున్నాడు అనమాట. ఓకే, ఆర్ స్ట్రెయిన్ ఇది కూడా లైవ్ టైప్, అంటే బ్యాక్టీరియాస్ అన్ని కూడా బ్రతుకున్న బ్యాక్టీరియాసే. ఇప్పుడు దీన్ని ఆయన ఏం చేశారు? మైస్లో ఇంజెక్ట్ చేశాడు. మైస్లో ఇంజెక్ట్ చేసినప్పుడు గుర్తుంది కదా, ఆర్ స్ట్రెయిన్ డిసీజ్ కాజ్ చేయదు. సో నో డిసీజ్ కాబట్టి, రైట్, మైస్ సర్వైవ్డ్. ఆ ఎలక పిల్ల ఏదైతే ఉందో అది చనిపోలేదు, ఎందుకంటే ఆర్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది డిసీజ్ కాజ్ చేయదు. నెక్స్ట్ టైం ఆయన ఏం చేశాడంటే, రైట్, హీట్ కిల్డ్, ఓకే, ఎస్ స్ట్రెయిన్ని తీసుకున్నాడు అనమాట. హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ అంటే ఈ ఎస్ స్ట్రెయిన్ ఏ బ్యాక్టీరియాకి అయితే ఒక క్యాప్సూల్ ఉన్నిందో, రైట్, ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తుందో ఆ బ్యాక్టీరియాని తీసుకున్నాడు, కానీ దాన్ని చంపేశాడు బై హీటింగ్ ఇట్. సో హీట్ కిల్డ్ తీసుకున్నప్పుడు, రైట్, దాన్ని మైస్లో ఇంజెక్ట్ చేశాడు అనమాట. ఆల్రెడీ దాన్ని చంపేశాడు కాబట్టి మైస్లో ఇప్పుడు నో డిసీజ్, నిమోనియా అనేది కాజ్ అవ్వదు. అండ్ యాజ్ అ రిజల్ట్ మైస్ ఏమవుతుంది? బ్రతుకుతుందా, చనిపోతుందా? మైస్ సర్వైవ్డ్ కదా. సో ఇక్కడ ఒకవేళ చూడండి, ఎస్ స్ట్రెయిన్, యాక్చువల్గా ఎస్ స్ట్రెయిన్లో ఏముంది? ఆ డిసీజ్ కాజ్ చేసే కెపాసిటీ ఉంది. అయితే ఎప్పుడైతే గ్రిఫిత్ ఏం చేశాడు? ఆ ఎస్ స్ట్రెయిన్ని హీట్ చేసి ఆ బ్యాక్టీరియాస్ని చంపేశాడో, ఆ బ్యాక్టీరియాస్ని ఇంజెక్ట్ చేశాడో మైస్లో, చనిపోయిన బ్యాక్టీరియాస్, మైస్లో డిసీజ్ కాజ్ చేసే కెపాసిటీ లేదు ఆ బ్యాక్టీరియాకి, అండ్ మైస్ ఏమైపోయింది? సర్వైవ్ అయిపోయింది. ఫోర్త్లో ఏం చేశారు తెలుసా ఆయన? ద నెక్స్ట్ థింగ్ వాట్ హీ డిడ్ ఇస్ హీ టుక్ హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ని తీసుకున్నాడు. ఎస్ స్ట్రెయిన్ ఏం చేశాడు? ఎస్ స్ట్రెయిన్ బ్యాక్టీరియాస్ని చంపేశాడు అనమాట, హీట్ కిల్. ప్లస్ హీ టుక్ లైవ్ ఆర్ స్ట్రెయిన్. ఓకే, హీట్ కిల్డ్ ఎస్ స్ట్రెయిన్ని ఇప్పుడు లైవ్ ఆర్ స్ట్రెయిన్తో కలిపేశాడు అనమాట. ఈ యొక్క కాంబినేషన్ని ఎలుకలో ఇంజెక్ట్ చేసినప్పుడు సర్ప్రైజ్ ఏమైందంటే, ఇప్పుడు మన ప్రకారం ఇక్కడ ఏం జరగాలి? ఆల్రెడీ ఎస్ స్ట్రెయిన్ అంటే ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తుందో వాటిని మనం చంపేశాము. సో డిసీజ్ కాజ్ అవ్వదు కాబట్టి మైస్ అనేది సర్వైవ్ అవ్వాలి. అలాగే ఆర్ స్ట్రెయిన్ పాపం దాని దగ్గర క్యాప్సూల్ అనేది లేదు, రైట్, దానికి విరులెన్స్ కెపాసిటీ లేదు, డిసీజ్ కెపాసిటీ లేదు కాబట్టి సో దీనివల్ల మైస్ అనేది బ్రతకాలి, చనిపోకూడదు. సో ఈ యొక్క కేసులో కూడా మైస్ షుడ్ సర్వైవ్, ఈ కేసులో కూడా మైస్ షుడ్ సర్వైవ్. అయితే ఆశ్చర్యం ఏమైందంటే, వెన్ దీస్ టూ were injected into the mice, disease was seen, okay, and mice died, right? Mice
డైడ్. ఏమైంది కదా, మనమైతే ఎస్ స్ట్రెయిన్ని చంపేశాం, ఆర్ స్ట్రెయిన్ పాపం డిజీజ్ కాజ్ చేయలేదు. బట్ ఏమైంది, ఇక్కడ డిజీజ్ అయితే కనిపించింది అండ్ ఆ డిజీజ్ వల్ల ఆ ఎలక చనిపోయింది. సో ఇప్పుడు గ్రిఫిత్ ఆలోచించారనమాట, అరే నేను ఆల్రెడీ ఎస్ స్ట్రెయిన్ అయితే చంపేశాను కదా, అదే కదా డిజీజ్ కాజ్ చేసేది. అయితే ఎస్ స్ట్రెయిన్ చనిపోయిన తర్వాత కూడా ఆర్ స్ట్రెయిన్ ఎలా అది డిజీజ్ కాజ్ చేసింది అని ఆలోచించిన తర్వాత ఆయనకి ఏం అర్థమైందంటే, ఈ చనిపోయిన ఎస్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా నుండి సంథింగ్ ఏదో ఒకటైతే ఆర్ స్ట్రెయిన్ బ్యాక్టీరియాలోనికి వెళ్ళింది. లిజన్ కేర్ఫుల్లీ, ఎస్ స్ట్రెయిన్ అయితే మనం హీట్ చేసి చంపేశాం, అయితే దెర్ ఈస్ సంథింగ్ that is transferred ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎస్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా నుండి ఆర్ స్ట్రెయిన్ బ్యాక్టీరియాలో వెళ్ళిపోయి ఇప్పుడు ఆర్ స్ట్రెయిన్ బ్యాక్టీరియాని అది చేంజ్ చేసేసింది అనమాట. ఓకే రైట్. సో గ్రిఫిత్కి ఏం అర్థమైంది అని అంటే, there is something that is moving from, ఓకే ఇది ఎస్ స్ట్రెయిన్ నుండి ఆర్ స్ట్రెయిన్కి ఏదో ఒకటైతే ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ ఆర్ స్ట్రెయిన్లో అది ఏం చేస్తుంది అనమాట, చేంజెస్ చేస్తుంది. ఆర్ స్ట్రెయిన్లో ఇక్కడ నుండి ఏది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, సంథింగ్ దట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఎస్ స్ట్రెయిన్ అండ్ ఇట్ ఈస్ చేంజింగ్. Okay, it is changes the R strain into virulent. ఇప్పుడు ఈ డిజీజ్ కాజ్ ఎవరు చేస్తున్నారు, ఆర్ స్ట్రెయిన్ డిజీజ్ కాజ్ చేసే కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎస్ స్ట్రెయిన్. ఓకే, అయితే గ్రిఫిత్ ఇది కన్క్లూడ్ చేయలేకపోయారనమాట, అది డిఎన్ఏనే అని. ఆయన జస్ట్ ఏం కన్క్లూజన్ ఇచ్చారంటే, something is getting transferred from S strain to R strain and R strain ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్. దీన్ని మనం ట్రాన్స్ఫర్మేషన్ ప్రిన్సిపల్ అని అంటాం. ఇందాక ఫస్ట్ క్వశ్చన్లోనే మనం చూసాం కదా, ఏంటి డిఫైన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, చేంజెస్ రైట్. జెనెటిక్ మెటీరియల్లో మోడిఫికేషన్. ప్రతి సంవత్సరం మనం ఏదో ఒకటి డిసైడ్ అవుతాం, ఈ సంవత్సరం నేను ఇది చేయాలి అది చేయాలి, నాలో చేంజెస్ రావాలి అని కదా. సో అదే ట్రాన్స్ఫార్మ్ అని అంటారనమాట. ఇక్కడ కూడా ఏంటి, గ్రిఫిత్ అనేది ఏమన్నారు, దెర్ ఇస్ something that is getting transferred from S strain to R strain. దాని వలన R strain is now getting changed, transformed into disease causing bacteria. సో ఇప్పుడు ఒకవేళ మనం డెఫినేషన్ ని చూసుకుంటే, right, so look at the definition now. Transformation is the genetic alteration. అంటే ఏంటి, ఆర్ స్ట్రెయిన్ బ్యాక్టీరియాలో మ్యానిపులేషన్ అయ్యాయి, ఆల్టరేషన్స్ అయ్యాయి, చేంజెస్ అయ్యాయి. సో ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆల్టరేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ రిజల్టింగ్ ఎక్కడి నుండి, రిజల్టింగ్ ఫ్రమ్ ద డైరెక్ట్ అప్టేక్ అండ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ ఇట్స్ సరౌండింగ్ త్రూ సెల్ మెంబ్రెయిన్స్. అంటే ఎస్ స్ట్రెయిన్ బ్యాక్టీరియా నుండి ఏదో ఒకటైతే ఆర్ స్ట్రెయిన్కి ట్రాన్స్ఫర్ అయింది. ఆర్ స్ట్రెయిన్ ఏం చేసింది, సరౌండింగ్ నుండి ఆ మెటీరియల్ని తీసుకొని తన జెనెటిక్ మెటీరియల్లో చేంజెస్ అయితే చేసిందనమాట. సో ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అ ప్రాసెస్ వేర్ ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ ఆల్టర్ అంటే చేంజ్ అయింది, బట్ బై అప్టేక్ అంటే సరౌండింగ్ లో ఉండే మెటీరియల్స్, అంటే జెనెటిక్ మెటీరియల్ ని ఇది అప్టేక్ చేసుకొనింది, తన జెనెటిక్ మెటీరియల్ తో ఇన్కార్పొరేట్ చేసి ఇప్పుడు ఆల్టరేషన్ అనేది జరిగింది. దిస్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్, రైట్. So during experiment, he found that bacteria can change its physical form. He has grown the bacteria in a culture medium. He observed 2 strains, okay, smooth colonies with capsule. Smooth colonies ni S type and antam. Another one is a rough colony with out capsule. The S type cells are virulent. Virulent ante they can cause disease. Virulent ante which causes disease. Okay, virulent ante disease causing. What is the meaning of this? Disease causing.
And what is non-virulent? Non-disease causing. Non-disease causing. It does not cause any disease at all. Okay. Next one. When live S-type cells are injected, the mouse suffered from pneumonia and died. Okay. When live R-type cells were injected, no disease, mice survive. When heat-killed S-type injected, disease does not appear due to the transfer of genetic material by the transformation principle. Okay, this is not there. Write the names. The question kadu. Okay, right. Inject, the disease did not appear. The disease does not appear. Okay, next one. Right, when heat-killed S-type were mixed with R-type, the mice died of pneumonia. Live S-type were isolated from the body of dead mice. Okay, right. Next one, he concluded that 2 strain cells have transformed by the heat-killed S-strain bacteria. So, heat-killed S-strain bacteria nundi a transformation aithe jarigindi. This must be due to the transfer. This must be due to the transfer of genetic material by the transforming principle. Okay, by the transforming principle. Clear? So, it causes disease. Another one does not cause disease. Pneumonia. Right? IA. Chalo. Next question. How many types of RNA polymerases exist in a cell? Okay. Now, prokaryotes lo only one type of RNA polymerase undi. RNA polymerase ante enti? Okay. What is RNA polymerase ante? Which forms or which synthesis RNA from DNA. RNA polymerase ante RNA polymerases, right? No color kanpichatledu. We'll take another one, right? RNA polymerases are those, okay, are those which produces RNA from DNA. Okay na? So, right, this is one. Next emante, in prokaryotes, there is only one RNA polymerase. There is only one RNA polymerase enzyme. There is only one RNA polymerase enzyme. Prokaryotes lo, okay, only one undanamata. Right? So, eukaryotes lo enni unnai? Eukaryotes lo there are 3 different types, my dear student. One is, okay, right, ఏమంటే RNA polymerase 1, RNA polymerase 2 and RNA polymerase 3. సో వీటి యొక్క ఫంక్షన్ ఏంటంటే RNA polymerase 1 ఏదైతే ఉందో, where is it 1? RNA polymerase 1, okay, it transcribes అంటే it produces rRNA. మన దగ్గర 3 types of RNA ఉంది. ఒకటి ribosomal RNA, ఓకే, ఒకటి మెసెంజర్ RNA, ఇంకొకటి ట్రాన్స్ఫర్ RNA. ఈ 3 types of RNA are produced by or transcribed by 3 different types of RNA polymerase. 3 types of RNA, 3 types of enzyme. RNA polymerase 1 will synthesize or transcribes rRNA. RNA polymerase 2 will transcribe mRNA, messenger RNA. RNA polymerase 3 will transcribe or it actually, right, synthesizes or helps in the polymerization of tRNA. So 3 types unnai. RNA polymerase 1 em transcribe chestundi. The first one is rRNA. RNA polymerase 1, rRNA. RNA polymerase 2, mRNA. RNA polymerase 3, it synthesizes or transcribes what? tRNA. So, iku man chudochu tRNA RNA polymerase 2, okay, it transcribes the mRNA and also, right, RNA polymerase 3 will transcribes the tRNA. So, these are what? You can see the types. Okay, next one, draw the schematic or diagrammatic presentation of the lac operon. First of all,
right? Operon ante, these are set of the genes. Operon, it is nothing but it's a set or it is a unit, right? It is a sequence of DNA, right? So let's see what is this. Let's know, first understand what is this. Lac ante lactose. Lactose నుంచి lac అనే word ని తీసుకున్నారు. Operon ante, operon is nothing but it is a set of genes. ఓకే, సో ప్రాపర్గా ఒకవేళ మనం చూసినట్టయితే lac operon, ఓకే, lac operon is a set of genes that produces enzymes to break down lactose. Okay, so what is it? Lac operon. Operon ante it is nothing but it is a set of genes anamata, or we can say it is nothing but it is a sequence of DNA kada. Genes అనేవి ఎక్కడ present ఉంటుంది? On the DNA only. So that piece of DNA which helps to produce the enzymes, and ఈ enzymes వల్ల ఏం బ్రేక్ డౌన్ అవుతుంది? లాక్టోజ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. లాక్టోజ్ బ్రేక్ డౌన్ అవుతుంది గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్ లో. సో ఈ డయాగ్రామ్ ని మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం, రైట్? సో మనం మెకానిజం ని చూద్దాం. మనం స్విచ్ ఆఫ్ మెకానిజం అండ్ స్విచ్ ఆన్ మెకానిజం అనేది ఉంటుంది. లాక్టోజ్ ప్రెసెంట్ ఉంటే స్విచ్ ఆన్ మెకానిజం అంటాం. అంటే ఈ జీన్స్ నుండి ఎంజైమ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, అండ్ ఆ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఈ లాక్టోజ్ యొక్క బ్రేక్ డౌన్ అనేది అవుతుంది. ఒకవేళ లాక్టోజ్ ప్రెసెంట్ లేకపోతే మీడియంలో, రైట్, అప్పుడు మనకి ఈ ఎంజైమ్స్ ప్రొడక్షన్ అవసరం లేదు. రిమెంబర్, ఈ ఎంజైమ్స్ ప్రొడక్షన్ అవ్వాలి అని అంటే దిస్ ఈజ్ ఏటీపీ కన్సప్షన్. ఏటీపీ అనేది ఇక్కడ ఖర్చు అవ్వాలన్నమాట. జీన్స్ నుండి ఎంజైమ్స్ లేదా ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అని అంటే ఎనర్జీ మాలిక్యూల్ ఖర్చు చేయాల్సిందే. సో ఇప్పుడు లాక్టోజ్ అనేది మీడియంలో లేకపోతే అప్పుడు మనకి లాక్టోజ్ బ్రేక్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ద లాక్టోజ్ ఇస్ నాట్ ప్రెసెంట్, లాక్టోజ్ కెన్ నాట్ బి బ్రోకెన్ అప్, అండ్ లాక్టోజ్ బ్రేక్ చేసే ఒక ఎంజైమ్స్ ప్రొడక్షన్ మనకు అవసరం లేదు. కాబట్టి ఆ ఒక సెట్ ఆఫ్ జీన్స్ ఏవైతే ఎంజైమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయో దాన్ని మనం ఆఫ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్విచ్ ఆఫ్ మెకానిజం. ఒకవేళ లాక్టోజ్ ఫుడ్ లో మీడియంలో ప్రెసెంట్ ఉంటే అప్పుడు ఆ లాక్టోస్ ని బ్రేక్ డౌన్ చేయడం కోసం ఆ పర్టికులర్ ఎంజైమ్స్ కావాలి. ఆ ఎంజైమ్స్ కావాలి అని అంటే ఆ జీన్స్ యాక్టివేట్ అవ్వాలి. ఆ జీన్స్ యాక్టివేట్ అయ్యే ప్రాసెస్ ని మనం ఏమంటాం ఇక్కడ, రైట్, స్విచ్ ఆన్ మెకానిజమ్స్ ఉంటాయి. గుర్తుంచుకోండి మై డియర్ స్టూడెంట్స్, ప్రతి సెల్లో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ జీన్స్ ఇన్ అవర్ బాడీ కదా. అయితే ఆల్వేస్ ఈ జీన్స్ యాక్టివేట్గా ఉండవు. ప్రతి ఒక్క సెల్ యొక్క డిమాండ్ వేరే ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్గన్లో ఉండే సెల్స్ డిమాండ్ వేరే ఉంటుంది. సో అకార్డింగ్ టు దాట్ డిమాండ్ ఆ జీన్స్ అనేవి యాక్టివేట్ అయ్యి అండ్ అప్పుడు వాటికి కావాల్సిన ప్రోడక్ట్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓపెరాన్ అంటే సెట్ ఆఫ్ జీన్స్. ఇట్ వాజ్ యాక్చువల్లీ గివెన్ బై ఎవరు? జేకబ్ మొనార్డ్. ఓకే, let's see, this is set of gene. P ante promoter, I ante inducer kaadu, here it is inhibitor gene. Again P ante promoter, then you have O operator, then Z, Y, A. ఈ set of genes ఏవైతే ఉన్నాయో this is what we call it as operon, right? ఈ set of genes ఏవైతే ఉన్నాయో ఈ డిఎన్ఏ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ డిఎన్ఏ సీక్వెన్స్ ఈ యూనిట్ని మనం ఓపెరాన్ అని అంటాం అనమాట, రైట్? సో ఇక్కడ పి ఐఎమ్ రైటింగ్ హియర్, పి అంటే ప్రమోటర్. ఓకే, ఇక్కడ రాస్తే సరిపోతుందా? రైట్, ఐ రైట్ ఇట్ హియర్. ఓకే, ఓకే, విల్ సీ హియర్. P stands for
promoter gene. Okay. I stands for inhibitor. Okay, inhibitor gene, right? Next P ante promoter, O ante operator. Okay, promoter gene and ZYA ఏమున్నాయో ZYA are structural genes. These are the main genes, my dear students. Structural genes to produce the enzymes. To produce the enzymes to break down the lactose. Okay. Promoter gene దగ్గర యాక్చువల్గా RNA polymerase enzyme వచ్చి బైండ్ అవుతుంది, రైట్? RNA polymerase enzyme మనకు తెలుసు, ఇందాకే మనం డిస్కస్ చేసాం. దెర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ RNA polymerase 1, 2 and 3. అండ్ ఈ 3 కూడా డిఫరెంట్ RNAs ని ట్రాన్స్క్రైబ్ చేస్తుంది. ఇక్కడ mRNA ప్రొడ్యూస్ అవ్వాలి. మనకు గుర్తుంది కదా, ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్. DNA నుండి DNA ప్రొడ్యూస్ అవుతుందంటే దాన్ని మనం రెప్లికేషన్ అంటాం. DNA నుండి RNA ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే దాన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం, రైట్? RNA నుండి ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే దాన్ని మనం ట్రాన్స్లేషన్ అని అంటాం. DNA నుండి DNA ప్రొడ్యూస్ అవుతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెప్లికేషన్. DNA నుండి RNA ప్రొడ్యూస్ అవుతుందంటే దిస్ ఇస్ నోన్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్. RNA నుండి ఫర్దర్ ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్లేషన్. ఓకే, సో గుర్తుంచుకోండి, ఎంజైమ్స్ ఆర్ ప్రోటీనీషియస్ ఇన్ అ నేచర్. అంటే ఫస్ట్ ఏం ప్రొడ్యూస్ అవ్వాలి? mRNA ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అంటే దాట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, సో వీ హ్యావ్ 2 chances here. One is switch off mechanism, the other one is switch on mechanism. Okay, right. So let's see here. Okay, సో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? బ్యాక్టీరియల్ సెల్లో అన్నమాట. రైట్, లిజన్ కేర్ఫుల్లీ. ప్రొకారియోట్స్ లో ఇప్పుడు ఏమవుతుందన్నమాట, రైట్? ఐ అనేది ఐ జీన్ అనేది ఒక రిప్రెసర్ mRNA ప్రొడ్యూస్ చేస్తుంది. రిప్రెసర్ mRNA. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ as what? Remember, gene DNA నుంచి mRNA ప్రొడ్యూస్ అవుతుంది. సో we call this as a transcription. What is this process called? This is called as transcription. ఈ ప్రాసెస్ ఏమంటాం మనం? we call it as a transcription. Okay, listen now, right? This is when lactose is absent. 2 methods ఉన్నాయి my dear. Okay, no lactose. ఇప్పుడు రైట్, లాక్టోజ్ లేదు మీడియంలో, దెర్ ఈస్ నో లాక్టోజ్, లాక్టోజ్ ఇస్ నాట్ ప్రెసెంట్. దెన్ వాట్ హ్యాపెన్స్ హియర్? లుక్ ఎట్ దిస్. ఐ జీన్ నుండి ఒక రిప్రెసర్ mRNA ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ రిప్రెసర్ mRNA ఫర్దర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ఒక ప్రోటీన్ని. సో వీ కాల్ ఇట్ యాజ్ రిప్రెసార్ ప్రోటీన్, రైట్? సో ప్రోటీన్ mRNA నుండి ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుందంటే ఈ మెథడ్ ని వి కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్లేషన్. దిస్ మెథడ్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్లేషన్. ఓకే, లుక్ ఎట్ దిస్ వన్స్ అగైన్. DNA నుండి RNA ప్రొడ్యూస్ అవుతే దాన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అంటాం. RNA నుండి ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఈ ప్రాసెస్ ని మనం, ఈ స్టెప్ ని ట్రాన్స్లేషన్ అంటాం. నౌ లుక్ ఎట్ దిస్. ఐ జీన్ ఏం చేస్తుంది? ఒక mRNA ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ mRNA ఫర్దర్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రోటీన్ యొక్క పేరేంటి? రిప్రెసర్ ప్రోటీన్. ఓకే, ఈ రిప్రెసర్ ప్రోటీన్ ఇప్పుడు వెళ్ళి ఇక్కడ బైండ్ అవుతుంది అనమాట. ఇట్ గోస్ అండ్ బైండ్స్ టు ఆపరేటర్. ఓకే, సో ఈ రిప్రెసర్ ప్రోటీన్ గోస్ అండ్ బైండ్స్ టు ఆపరేటర్. సో ఎప్పుడైతే ఈ రిప్రెసర్ ప్రోటీన్ వెళ్ళి ఆపరేటర్ దగ్గర బైండ్ అవుతుందో RNA polymerase, remember, RNA polymerase పాపం వచ్చి ఈ స్ట్రక్చరల్ జీన్స్ నుండి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. RNA polymerase బైండ్ చేసేకి అవకాశం లేదు.
why there is no chance to bind the RNA polymerase at the operator? Because అక్కడ ఒకే సీట్ ఉంది. ఇప్పుడు మనం మ్యూజికల్ చైర్ ఆడతాం కదా, సపోజ్ దేర్ ఆర్ 5 స్టూడెంట్స్ ప్లేయింగ్ ఇన్ ద మ్యూజికల్ చైర్ ఆన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యూజికల్ చైర్. అక్కడ చైర్స్ ఎన్ని పెడతాం మనం? 4 కదా. చైర్ నంబర్ ఏముంటుంది? తగ్గుతుంటుంది. లాస్ట్కి ఒక చైరే ఉంటుంది, 2 ప్లేయర్స్ ఉంటారు. ఎవరు ఫస్ట్ కూర్చుంటారో వాళ్ళే విన్నర్. ఇక్కడ కూడా ఏంటి, ఆపరేటర్ అనే ప్లేస్లో RNA పాలిమరేజ్ ఎంజైమ్ బైండ్ అవ్వాలి. అవుతే ZYA ఈ 3 జీన్స్ కూడా ఏమవుతాయి అప్పుడు? యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అవుతే అక్కడ నుండి mRNA ప్రొడ్యూస్ అవుతుంది. mRNA నుండి ఆ పర్టికులర్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఇక్కడ RNA పాలిమరేజ్ ఎంజైమ్ బైండ్ అవ్వకముందే లాక్టోజ్ లేదు కాబట్టి ఇది రిప్రెసర్ ప్రోటీన్ పట్టని పోయి ఎక్కడ బైండ్ అవుతుంది? ఆపరేటర్ దగ్గర బైండ్ అవుతుంది. సో ఆపరేటర్ ప్లేస్ ఇప్పుడు ఎవరు ఆక్యుపై చేశారు? రిప్రెసర్ ప్రోటీన్. సో రిప్రెసర్ ప్రోటీన్ ఆపరేటర్ రీజియన్లో బైండ్ అయింది కాబట్టి RNA పాలిమరేజ్కి అక్కడ బైండింగ్ సైట్ అవైలబుల్ లేదు కాబట్టి ఈ ప్రాసెస్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ZYA జీన్స్ ట్రాన్స్క్రైబ్ చేయలేకపోతాయి, ట్రాన్స్క్రిప్షన్ అవ్వదు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్విచ్ ఆఫ్ మెకానిజం. స్విచ్ ఆఫ్ మెకానిజం. రైట్, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో? లాక్టోజ్ లేదయ్యా అక్కడ. లాక్టోజ్ కల్చర్లో లేనప్పుడు లాక్టోజ్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎంజైమ్సే అవసరం లేదు. ఎంజైమ్స్ అవసరం లేదు అన్నప్పుడు ఆ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసే జీన్స్ని మనం ఏం చేయాలి? ఇప్పుడు స్టాప్ చేయాలి. సో ఆ జీన్స్ని స్టాప్ చేయాలి అని అంటే ఆ RNA పాలిమరేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆపాలి. RNA పాలిమరేజ్ ఆ ఒక ప్రాసెస్ ఆగాలి అని అంటే ఆపరేటర్ రీజన్లో అది వచ్చి కూర్చోకూడదు. అది అలా జరగకూడదు అని అంటే ఈ యొక్క రిప్రెసర్ ప్రోటీన్ వెళ్ళి అక్కడ బైండ్ అవ్వాలి. చూసారా స్టెప్స్ ఏముంది? దీస్ జీన్స్ షుడ్ నాట్ బీ ట్రాన్స్క్రైబ్. అది జరగకూడదు అని అంటే సో ఇక్కడ ఆపరేటర్ రీజన్లో ఎవరు వచ్చి కూర్చోవాలి? దిస్ రిప్రెసర్ ప్రోటీన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ మై డియర్ స్టూడెంట్. అర్థం కావాల్సిందే మీకు ఈరోజు. రైట్, దీస్ ఆర్ ద స్టెప్స్. బాగా గుర్తుంచుకోండి. వన్స్ అగైన్ ఐ టెల్ యూ. రైట్, ఏదైనా ఒక జీన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతున్నాయి అని అంటే వాటి నుండి ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి అని అంటే దిస్ ఈజ్ ఎనర్జీ కన్జప్షన్ ప్రాసెస్. ATP మాలిక్యూల్స్ ఖర్చు అవ్వాల్సిందే. ఇప్పుడు లాక్టోజ్ అనేది మీడియంలో లేనప్పుడు లాక్టోజ్ని బ్రేక్ డౌన్ చేసే ఎంజైమ్స్ మనకి అవసరం లేదు. ఎంజైమ్స్ ప్రొడక్షన్ ఆపాలి అని అంటే ఆ ఒక జీన్స్ ఏదైతే ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో దాన్ని సైలెన్స్ చేయాలి, దాన్ని ఆపాలి. దాన్ని ఆపాలి అన్నప్పుడు ఇక్కడ ఆపరేటర్ ప్లేస్లో ఎవరు వచ్చి బైండ్ అవ్వాలి? RNA పాలిమరేజ్ కాదు. హూ షుడ్ గో అండ్ బైండ్? రిప్రెసర్ ప్రోటీన్. ఒకవేళ ఈ చోటు RNA పాలిమరేజ్ వచ్చింది అని అంటే దెన్ ఈ జీన్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ జీన్స్ యాక్టివేట్ అవుతే ప్రోటీన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అంటే ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ దట్స్ అ వేస్ట్ ప్రాసెస్ బికాస్ లాక్టోజ్ ఇస్ నాట్ ప్రొడ్యూస్ రైట్ నౌ. సో దిస్ ఇస్ కాల్డ్ స్విచ్ ఆఫ్ మెకానిజం. అదే ఒకవేళ లాక్టోజ్ ప్రెసెంట్ ఉంది అనుకోండి, రైట్, మీడియంలో ఏం ప్రెసెంట్ ఉంది? నౌ ద లాక్టోజ్ ఇస్ ప్రెసెంట్. రైట్, లాక్టోజ్ ప్రెసెంట్ ఉంది. బ్యాక్టీరియా ఫుడ్ కల్చర్ ప్లేట్లో లాక్టోజ్ ఉంది. సెల్లో ఇప్పుడు లాక్టోజ్ ఎంటర్ అయింది. సో ఇప్పుడైతే ఎంజైమ్స్ అవ్వాలి, ఎంజైమ్స్ ప్రొడక్షన్ కావాలి. ఎందుకంటే లాక్టోజ్ డైరెక్ట్గా అబ్జర్వబుల్ కాదు. ఇట్ హ్యాస్ టు బి బ్రోకెన్ డౌన్ కదా. ఇట్ హ్యాస్ టు బి బ్రోకెన్ డౌన్ ఇంటూ ద సింప్లెస్ట్ మాలిక్యూల్స్, ద సింప్లెస్ట్ ఫార్మ్ we can say, right? The simplest form, right? So when the lactose is present, let's see how this mechanism works. So same set of genes ఉంటుంది ఇక్కడ. దాన్ని మనం operon అంటాం. It has a set of gene, we call it as operon. P stands for promoter, I stands for inhibitor, P stands for promoter, O stands for operator, ZYA. ఈ ZY ఏంటో let us see now. Okay, right. So ఇప్పుడు లాక్టోజ్ మీడియంలో ప్రెసెంట్ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది? సేమ్. ఓకే, లెట్స్ టేక్ దిస్. చలో, ప్రొడ్యూసర్ సేమ్ ప్రాసెస్. రిప్రెసార్ ఇదేం ప్రొడ్యూస్ చేస్తుంది? రిప్రెసార్ mRNA. ఇట్ ప్రొడ్యూసెస్ రిప్రెసార్ mRNA. ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం? వీ కాల్ ఇట్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్. DNA నుండి RNA ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, సో RNA ఫర్దర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? ప్రోటీన్. ఇక్కడ ఏం ప్రోటీన్ అది? దిస్ ఇస్ నథింగ్ బట్ ఎంజైమ్.
ఓకే, సో ఇది ఫర్దర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఇట్ ప్రొడ్యూసెస్ ది రిప్రెసర్ ప్రోటీన్, రైట్, ఇట్ ప్రొడ్యూసెస్ రిప్రెసర్ ప్రోటీన్, రైట్. సో ఈ ప్రాసెస్ mRNA నుండి ప్రోటీన్ ఫామ్ అవుతుంది అంటే దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్లేషన్. దీన్ని మనం ట్రాన్స్లేషన్ అని అంటాం. ఓకే, నౌ ఇప్పుడు బాగా చూడండి మై డియర్ స్టూడెంట్. ఓకే, ఆల్రెడీ లాక్టోస్ ప్రెసెంట్ ఉంది. లాక్టోస్ యొక్క కలర్ చేంజ్ చేద్దాం. లెట్ us సే దీస్ ఆర్ లాక్టోస్. ఓకే, లాక్టోస్ అనుకుందాం మనం దీన్ని, లాక్టోస్, రైట్. సో లాక్టోస్ ఎప్పుడైతే ఇందులో ఎంటర్ అవుతుందో, రైట్, దిస్ ఇస్ వాట్, దిస్ ఇస్ లాక్టోస్, రైట్. అప్పుడు ఈ రిప్రెసర్ ప్రోటీన్ ఏం చేస్తుంది తెలుసా? రిమెంబర్, ఈ రిప్రెసర్ ప్రోటీన్ ఈ అందమైన లాక్టోస్, ఇలా గుర్తుంచుకోండి, ద లాక్టోస్ ఈస్ మచ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ ఆపరేటర్. లాక్టోస్ ఈ సెల్లో ఎంటర్ అవ్వగానే ఈ రిప్రెసర్ ప్రోటీన్ ఆ లాక్టోస్కి వెళ్ళి బైండ్ అయిపోతుంది అనమాట. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇట్ హ్యాస్ మోర్, రిప్రెసర్ ప్రోటీన్ షోస్ మోర్ అఫినిటీ టువర్డ్స్ ది లాక్టోస్. సో మనం ఇక్కడ అంటే జస్ట్ ఒక జోక్గా చెప్పాను నేను, ఈ అందమైన లాక్టోస్ సెల్లో ఎంటర్ అయినప్పుడు ఈ రిప్రెసర్ ప్రోటీన్ ఈ అందానికి అట్రాక్ట్ అయిపోయి ఆపరేటర్ని మర్చిపోతుంది అనమాట. సో ఇట్ గోస్ అండ్ బైండ్స్ టు దిస్. సో రిప్రెసర్ ప్రోటీన్ బైండ్స్ హియర్, రైట్. రిప్రెసర్ ప్రోటీన్, ఈ రిప్రెసర్ ప్రోటీన్ బైండ్స్ టు లాక్టోస్, రిప్రెసర్ ప్రోటీన్ బైండ్స్ టు లాక్టోస్, అంతే. సో ఇది ఇక్కడ బైండ్ అయినప్పుడు ఆపరేటర్ రీజన్ ఈజ్ ఎంటీ కదా. సో ఆపరేటర్ ఈజ్ ఎంటీ. సో ఈ ఆపరేటర్లో ఇప్పుడు ఎవరు వచ్చి బైండ్ అవుతారు? హూ కమ్స్ అండ్ బైండ్స్ హియర్? నౌ దిస్ ఆపరేటర్ రీజన్ విల్ బి ఆక్యుపైడ్ బై, ఆపరేటర్ రీజన్లో RNA పాలిమరేజ్ ఎంజైమ్ వస్తుంది. ఓకే, RNA పాలిమరేజ్ ఎంజైమ్ వస్తుంది. అర్థమైందా? RNA పాలిమరేజ్ ఎంజైమ్ వచ్చి ఇక్కడ బైండ్ అవుతుంది. వన్స్ ద RNA పాలిమరేజ్ ఎంజైమ్ కమ్స్ అండ్ బైండ్స్ టు ఆపరేటర్, ఇప్పుడు ఆపరేటర్ నుంచి అది స్లోగా ఇలా జంప్ అవడం జరుగుతుంది అనమాట. ఇట్ స్వైప్స్ ఓవర్ దిస్ అండ్ నౌ సీ వాట్ హ్యాపెన్స్ మై డియర్. దీన్ని మనం కొంచెం పెంచేద్దాం ప్లీజ్. ఓకే, సో నౌ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, let's say this is Z, this is Y, this is A. So RNA polymerase ఇప్పుడు ఏం చేస్తుంది? ఆపరేటర్ రీజన్ బైండ్ అవుతుంది. దెన్ ఇట్ కీప్స్ ఆన్ మూవింగ్. సో ఈ జీన్స్ ఏమవుతాయి? ఇప్పుడు ఈ జీన్స్ నుండి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? mRNA ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, ZYA produces mRNA. So mRNA నుండి Z, ఓకే, Z produces, Z నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? క్లియర్, Z నుంచి we get beta galactosidase, beta galactosidase enzyme from which gene? From Z gene. Okay, then Y నుండి, right, Y నుండి we get permease enzyme, permease enzyme, మిగిలింది ఏంటి? A. ఓకే, ఫ్రమ్ A నుండి we get trans-acetylase enzyme, trans-acetylase enzyme. And ఈ 3 enzymes ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఫుడ్లో ఉండే లాక్టోస్ ఇప్పుడు ఏమవుతుంది? బ్రేక్ డౌన్ అవుతుంది గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్లో. దిస్ ఈస్ కాల్డ్ స్విచ్ ఆన్ మెకానిజం. దిస్ మెకానిజం ఇస్ కాల్డ్ స్విచ్ ఆన్ మెకానిజం. సో స్విచ్ ఆన్ మెకానిజం ఎప్పుడు ఉంటుంది? వెన్ లాక్టోస్ ఇస్ ప్రెసెంట్. స్విచ్ ఆఫ్ మెకానిజం ఎప్పుడు? వెన్ ద లాక్టోస్ ఈస్ absent. So what is happening here? These are the set of genes. దీన్ని మనం operon అని అంటాం. ఓకే, సో నార్మల్గా రిప్రెసర్ ప్రోటీన్ స్విచ్ ఆఫ్లో రెండిట్లో, ఆన్ అండ్ ఆఫ్లో రెండిట్లో ప్రొడ్యూస్ అవుతుంది. సో రిప్రెసర్ mRNA నుండి రిప్రెసర్ ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ లాక్టోజ్ ఉండడం వల్ల ఈ ఒక రిప్రెసర్ ప్రోటీన్ ఒక లాక్టోజ్ మాలిక్యూల్కి వెళ్ళి బైండ్ అయిపోతుంది అనమాట. బైండ్ అవ్వడం వల్ల
ఆపరేటర్ ప్లేస్ ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ ఆపరేటర్ని ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి ఆక్యుపై చేస్తుంది, అంటే అక్కడ బైండ్ అవుతుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అక్కడ నుంచి ఇలా స్వైప్ అవుతూ జెడ్ జీన్, వై జీన్, ఏ జీన్కి వెళ్తుంది. సో ఇలా స్వైప్ అయినప్పుడు ఈ యొక్క జీన్స్ యాక్టివేట్ అయిపోయి అక్కడ నుండి ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఎంఆర్ఎన్ఏ నుండి ఇక్కడ ఏమవుతుంది, పర్టికులర్ ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. జెడ్ జీన్ నుంచి బీటా గెలాక్టోసైడేజ్, ఓకే, YG నుంచి permease, and AG నుండి trans-acetylase enzyme. And all these three enzymes together helps in conversion or breakdown of lactose into galactose and glucose. So remember, switch on mechanism when the lactose is present, switch off mechanism when the lactose is absent in the medium. Okay, so let's see. ఇప్పుడు మీరు ఒకవేళ స్ట్రక్చర్ చూసినా కూడా PI, okay, P and this is operator, ikkada operator ZYA in the absence of inducer. Inducer ante enti, lactose, okay, lactose. Inducer is nothing but lactose ikkada, okay. So repressor mRNA form ayindi, repressor, ee repressor evartho bind avutunnaru, operator region. Repressor binds to the operator region, prevents RNA polymerase from transcribing the operon. Okay, it is switch off mechanism. Switch on mechanism lo in the absence of inducer. Okay, in the absence of inducer kadu, this is in the presence of inducer. In the presence of inducer, repressor mRNA, okay, protein form ayindi and it goes and binds to the inducer. Inducer ఎవరు, లాక్టోస్. సో ఈ రిప్రెసర్ ఇప్పుడు ఆపరేటర్లో వెళ్ళి బైండ్ అవ్వలేదు. ఈ ఆపరేటర్ దగ్గర ఎవరు బైండ్ అవుతున్నారు ఇప్పుడు, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్, ఆర్ఎన్ఏ పాలిమరేజ్. అండ్ దెన్ లాక్ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. జెడ్ నుండి బీటా గెలాక్టోసైడేజ్, వై నుండి పర్మియేజ్, అండ్ ఏ నుండి ట్రాన్స్ అసిటైలేజ్. ఓకే, okay, let's go to the next question. Differentiate between DNA and RNA, right? So let's see quickly these points. DNA, deoxyribonucleic acid, RNA, ribonucleic acid. Kada DNA, deoxyribonucleic acid, and RNA is ribonucleic acid. Okay, DNA is double stranded. Double stranded, two strands ఉంటాయి ఇలా, అండ్ ఈ టూ స్ట్రాండ్స్ కూడా ఇలా కాయిల్డ్ ఉంటాయి. టూ స్ట్రాండ్స్ 1 and 2 డబుల్ స్ట్రాండెడ్. ఆర్ఎన్ఏ సింగిల్ స్ట్రాండెడే ఉంటుంది. ఆర్ఎన్ఏ సింగిల్ స్ట్రాండెడ్ అండ్ డిఎన్ఏ ఇస్ డబుల్ స్ట్రాండెడ్. డబుల్ స్ట్రాండెడ్ ఉండడం వల్ల డిఎన్ఏ ఈజ్ మోర్ స్టేబుల్. కెమికల్లీ ఇది చాలా స్టేబుల్ ఉంటుందన్నమాట, రైట్, ఈజీగా డిగ్రేడ్ అవ్వదు, రైట్. అదే ఆర్ఎన్ఏ సింగిల్ స్ట్రాండ్ ఉంది కాబట్టి స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. టెంపరేచర్ చేంజ్ చేసినా, పిహెచ్ చేంజ్ చేసినా కూడా ఇది ఈజీగా చేంజ్ అయిపోతుంది అనమాట, అంటే డిగ్రేడ్ అయిపోతుంది. డిఎన్ఏ deoxyribonucleic acid, RNA ribonucleic acid. DNA is double stranded and RNA is a single stranded. Okay, so ee point ayipindi, DNA is double stranded, RNA is a single stranded. DNA is stable kada, it is stable in alkaline condition, and RNA is unstable. Already discuss chesam. DNA stable enduku, it is because a double helical structure kuda undi. RNA is unstable because it has a single strand anamata. DNA lo షుగర్ రెండిట్లో కూడా రైబోజ్ షుగరే ఉంటుంది. అయితే డిఫరెన్స్ ఏంటంటే, ఒక ఇక్కడ చూద్దాం మనము. లెట్ us సే దిస్ ఈజ్ ద స్ట్రక్చర్, ఓకే. సో ఇది ఫస్ట్ కార్బన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ కార్బన్. డిఎన్ఏలో ఏమవుతుందంటే సెకండ్ కార్బన్ పొజిషన్లో, ఓకే, హైడ్రోజన్ మిస్సింగ్ ఉంటుంది. సెకండ్ కార్బన్లో H ఉంది, బట్ ఇక్కడ hydrogen is missing. Second carbon do not has oxygen is missing. Hydrogen present untundi, hydroxyl group lo hydrogen present untundi, oxygen is absent. So ekkada this is ribose sugar, second carbon దగ్గర ఆక్సిజన్ ఇస్ నాట్ ప్రెజెంట్. అందుకే దీన్ని మనం డీఆక్సీ అంటాం, అంటే అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. అదే ఒకవేళ మనం ఆర్ఎన్ఏ స్ట్రక్చర్ చూస్తే ఇట్ హ్యాస్ రైబోస్ షుగర్, ఐ మీన్ పెంటోస్ కదా, రైట్.
ఇక్కడ ఫస్ట్ కార్బన్ అండ్ దిస్ ఇస్ సెకండ్ కార్బన్. ఇక్కడ ఒకవేళ మనం చూస్తే HOH. సో లుక్ ఎట్ దిస్ డిఫరెన్స్. ఇక్కడ హైడ్రాక్సిల్ గ్రూప్ ఉంది, అయితే ఇక్కడ ఆక్సిజన్ అనేది అబ్సెంట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ డిఆక్సిరైబోస్, రైట్. నెక్స్ట్ వన్, DNA is made it is made up of more than 4 million nucleotides. What is nucleotide? Nucleotide ante phosphate group, nitrogenous bases and pentose sugar ఉన్నప్పుడు ఈ 3 combinations ని మనం న్యూక్లియోటైడ్ అంటాం. సో DNA is larger, simple గా అర్థం చేసుకుంటే it is larger and RNA is shorter. So it contains approximately 4 million nucleotides and ఇక్కడ just 75 to 2000 nucleotides ఉంటాయి అన్నమాట. DNA undergoes self replication అంటే DNA నుండి ఏమవుతుంది, నెక్స్ట్ DNA is further it can replicate, produce, right. DNA has the capacity of producing or replicating the DNA copies, but RNA దగ్గర self replication capacity ఉండదు. DNA is a genetic material. DNA లో genetic genes, information అన్నీ కూడా స్టోర్ అయి ఉంటుందన్నమాట. బట్ RNA is not a genetic material కదా. నెక్స్ట్ DNA does not participate in protein synthesis. Directly protein synthesis లో అయితే ఇన్వాల్వ్ లేదు, బట్ RNA is directly involved in the protein synthesis. DNA directly involved లేదనమాట. DNA నుండి RNA నుండి ప్రోటీన్ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి this is not directly involved in protein synthesis. అలాగే DNA is only one type, DNA, that's it, deoxyribonucleic acid. అయితే RNA లో 3 different types ఉన్నాయి, tRNA, mRNA, rRNA. So it has 3 different types. It has ribosomal RNA, okay, it has messenger RNA and tRNA, transfer RNA. Okay, next one, DNA is made up of 4 nitrogenous bases. RNA also is made up of 4 nitrogenous bases. RNA కూడా 4 nitrogenous bases తో చేయబడింది, DNA లో కూడా. అయితే డిఫరెన్స్ ఏంటంటే DNA has adenine, okay, DNA has adenine, right, then cytosine, thymine, guanine. Adenine, cytosine, thymine, guanine. అదే మనం RNA లో చూస్తే థైమిన్ ఏదైతే ఉందో దట్ ఈస్ రిప్లేస్డ్ బై యురాసిల్. ఇది ఒక డిఫరెన్స్ అన్నమాట. RNAలో అడెనిన్ ఉంది, థైమిన్ లేదు. థైమిన్ ప్లేస్లో యురాసిల్ ఉంది. సో థైమిన్ ఇస్ రిప్లేస్డ్ బై యురాసిల్ అండ్ మిగతా 3 ఆర్ సేమ్. అడెనిన్, సైటోసిన్, గ్వానిన్ ఆర్ సేమ్, ఓన్లీ థైమిన్ ఇస్ రిప్లేస్డ్ బై యురాసిల్. సో ఇక్కడ thymine replaced, and we know that adenine always binds with kada, A always binds with the T. Adenine binds with the T with the 2 hydrogen bonds, and guanine binds with the C. Guanine binds with cytosine with the 3 hydrogen bond. RNA lo adenine and uracil, U kada, and then what is that, thymine లేదు కాబట్టి thymine is replaced by this. Next one, so that is differences is over. Write the important features of genetic code, right. So name lone undi, it is a code, genetic code. So genetic code is basically made up of 3 nitrogenous bases. So it has 3 nitrogenous bases, okay, nitrogenous bases. యూజువలీ ఇప్పుడు మనం ఆర్మీలో చూడొచ్చు, ఎయిర్ ఫోర్స్, రైట్, ఇలాంటి వాటిలో ఏమవుతుంది, ఇవేవైనా టెర్రరిస్ట్కి సంబంధించిన లేదా పక్క దేశాలకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనలాగా కంప్లీట్ స్టేట్మెంట్లో అక్కడ పాస్ ఆన్ అవ్వదు, ఒక కోడ్ లాంగ్వేజెస్లో వాళ్ళకి పాస్ ఆన్ చేయడం జరుగుతుందన్నమాట. సపోజ్ ఓకే ఏంటి, చైనా బార్డర్లో ఉన్నారు మన ఆర్మీ పీపుల్, ఓకే, ఇంటెలిజెన్స్ 1, అక్కడ నుంచి వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, దెర్ ఈస్ సమ్ మూవ్మెంట్, టెర్రరిస్ట్ అనేవాళ్ళు మనకి త్వరలో అటాక్ చేయొచ్చు అనేది. సో ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు మిగతా వాళ్ళకి అర్థం కాకూడదు, రైట్, ఒక నార్మల్ కాన్వర్జేషన్లో ఉండకుండా కోడ్స్లో వాళ్ళు మన వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, ఏంటంటే కోడాన్ అంటే ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ 3 నైట్రోజనస్ బేసెస్. అండ్ ఈ కోడాన్ ఏ దానికి కోడ్ అవుతుంది, అమినో యాసిడ్స్. అమినో యాసిడ్ నుండే కదా ఫర్దర్ ప్రోటీన్ ఫామ్ అవ్వాలి. సో ప్రోటీన్ ఫార్మేషన్లో, ప్రోటీన్ సింథసిస్లో అమినో యాసిడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ అమినో యాసిడ్స్కి కొన్ని కోడాన్స్ ఉంటాయి అన్నమాట, రైట్. సో what is genetic code? Code is nothing but it has the 3 nitrogenous bases, okay, and it is nothing, it is a set of instructions anmata. It is a set of instruction
that directs the translation of DNA into 20 amino acid. Translation అంటే ఏంటి? రైట్, mRNA నుండి ప్రోటీన్ ఫార్మేషన్ అయ్యేదే ట్రాన్స్లేషన్. DNA నుండి mRNA ఫామ్ అయ్యేది ట్రాన్స్క్రిప్షన్. mRNA నుండి ప్రోటీన్ ఫామ్ అవుతుందంటే వీ కాల్ ఇట్ యాజ్ అ ట్రాన్స్లేషన్. సో ఈ కోడాన్స్ అంటే ఏంటి? దీని దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏ అమినో యాసిడ్ తర్వాత ఏ అమినో యాసిడ్ రావాలి, నెక్స్ట్, ఫస్ట్, నెక్స్ట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఎక్కడ స్టాప్ అవ్వాలి. ఇట్ హ్యాస్ అ మెసేజ్, రైట్? ఇట్ హ్యాస్ అ మెసేజ్, ఇట్ హ్యాస్ సమ్ ఇన్స్ట్రక్షన్. అండ్ దాని ప్రకారమే అమినో యాసిడ్స్ ఇలా వచ్చి బైండ్ అవుతాయి, రైట్? అండ్ దాని నుంచి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ ఇన్స్ట్రక్షన్ దట్ డైరెక్ట్ ది ట్రాన్స్లేషన్. ఓకే, సో జెనెటిక్ కోడ్ గురించి మనం సీలియంట్ ఫీచర్స్ రాయాలి. అ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ అ సింపుల్ వన్, రైట్? ఈ కోడ్ యూజువలీ కోడ్స్ అనేవి 3 నైట్రోజనస్ బేసెస్. లైక్ వీ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ UUU, ఓకే, ఆర్ AUG. సో మనం చూసాం కదా, ఇక్కడ ఏమున్నాయి? 3 నైట్రోజనస్ బేసెస్ ఉన్నాయి. UUU, ఓకే, యురాసిల్ నైట్రోజనస్ బేసెసే కదా ఇందాక మనం చూసింది, రైట్? అడినిన్, యురాసిల్, గ్వానిన్, 3 నైట్రోజనస్ బేసెస్. ఇట్ హాస్ 3 నైట్రోజనస్ బేసెస్. సో ఈ 3 ఇలాంటి కోడాన్స్ ఎన్ని ఉన్నాయి? దెర్ ఆర్ టోటలీ 64 కోడాన్స్ ఉన్నాయన్నమాట. ఈ నైట్రోజనస్ బేసెస్ కోడ్ ఏవైతే ఉన్నాయో మనం దీన్ని కోడాన్స్ అంటాం. హౌ మెనీ ఆర్ దే టోటల్? దే ఆర్ No, you can see here 64 triplets of nucleotides kada. So there are 64 in a number and each triplet is called a codon kada. So each one is called as a codon. Each one is called as a codon. So we have 64 codons, 64 triplet codons anamata, right? Is 64 triplet codon lo, remember my dear students, 64 lo 61 codons evaithe unnayo that will code for amino acid. There are 20 amino acids we know kada. So ee 20 amino acids ki 61 codons will code. Remaining enni unnai? 3 codons. 3 codons will not bind or not code for any amino acid. Danni manam stop codons అని అంటాం. We call this as stop codons, right? There are total 64 triplet codons and ఈ 64 triplet codons లో 61 codons ఏవైతే ఉన్నాయో అవి అమినో యాసిడ్స్ కి కోడ్ చేస్తాయి. బట్ 3 codons ఏవైతే ఉన్నాయో అవి ఏ అమినో యాసిడ్ కి కూడా కోడ్ అవ్వదు. సో అవి వస్తే ఈ ప్రోటీన్ ఫార్మేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. సో దీస్ 3 కోడాన్స్ ఆర్ కాల్డ్ as స్టాప్ కోడాన్స్ బికాస్ ఈ 3 కోడాన్స్ లో ఏ ఒక్క కోడాన్ వచ్చినా కూడా, రైట్, ఏమవుతుంది? ఆ ప్రోటీన్ సింథసిస్ ప్రాసెస్ ఆగిపోతుంది. అంటే అక్కడ ప్రోటీన్ ఫార్మేషన్ ఆగిపోతుంది, టర్మినలైజేషన్ అయిపోతుంది, టర్మినేషన్ అవుతుంది అనమాట. లెట్స్ సీ. 61 codons code for amino acid. I have told you 3 codons not code for amino acid, so they are called stop codons. Okay. Next, see the points here. ఈ 3 stop codons ఏంటి? UAA, okay, UAG and UGA. ఈ 3 stop codons ఏవేవి? UAA, UAG, UGA, రైట్? అదే ఒకవేళ హిందీలో అయితే మనం ఇలా దీన్ని ట్రిక్గా తీసుకోవచ్చు. ఉల్లు అంటే అవుల్ అనమాట, రైట్? హిందీ వాళ్ళకైతే ఇది ఈజీగా అర్థం అవ్వచ్చు, తెలుగులో నాకు అంతగా తెలియదు ఇక్కడ, రైట్? ఉల్లు, ఆయా, ఉల్లు అంటే అవుల్, ఆయా, ఉల్లు, ఆయా ఆర్ గయా. వచ్చింది మరి పోయింది. ఉల్లు, గయా ఆర్ ఆయా. సో 3 స్టాప్ కోడాన్స్ పేరేంటంటే ఉల్లు, ఆయా, ఉల్లు, ఆయా ఆర్ గయా, అండ్ ఉల్లు, గయా అండ్ ఆయా. సో దీస్ 3 ఆర్ ద స్టాప్ కోడాన్స్. నెక్స్ట్, 1 codon will code for only 1 amino acid. Okay, ఇలా అర్థం చేసుకోండి. దీస్ ఆర్ రోల్ నంబర్స్. కోడాన్ ఏంటి మేడం ఇదనంటే దీస్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ మై డియర్. ఏ కోడాన్ వస్తుందో దాని ప్రకారంగా అమినో యాసిడ్ వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఏంది అర్థం చేసుకోవాలంటే మన దగ్గర ఉండేవన్నీ 20 అమినో యాసిడ్స్ ఉన్నాయి, మన దగ్గర ఉండే కోడాన్స్ అన్ని 61 కోడాన్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క అమినో యాసిడ్కి ఒక్కొక్క కోడాన్ ఉండే ఉంటుంది. ఓకే, ఎవ్రీ కోడాన్, సీ ద పాయింట్, 1 కోడాన్ కోడ్స్ ఫర్ 1
అమినో యాసిడ్ ఓన్లీ. ఒక కోడాన్ ఒక అమినో యాసిడ్కే బైండ్ అవుతుంది, నాట్ బైండ్, కోడ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ as వాట్? అన్అంబిగ్యుయస్. 61 కోడాన్స్లో 1 కోడాన్ విల్ కోడ్ ఫర్ 1 అమినో యాసిడ్. ఆ లెక్కలో చూసుకుంటే మన దగ్గర 20 అమినో యాసిడ్స్ ఉన్నాయి కాబట్టి 20 కోడాన్సే ఉండాలి. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, బట్ సమ్ అమినో యాసిడ్స్ క్యాన్ బి కోడెడ్ బై మెనీ కోడాన్స్. అర్థమైందా? ఒక్క అమినో యాసిడ్ కి ఒకే కోడ్ ఉంటుంది. దాట్ ఈస్ ఫెంటాస్టిక్. దాన్ని మనం అన్అంబిగ్యుయస్ అంటాం. అయితే దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్. సమ్ అమినో యాసిడ్ కి మోర్ దెన్ 1 కోడాన్ ఉంటుందన్నమాట. 1 amino acid, 1 codon. This is unambiguous. But some amino acid has more than 1 codon, then this is called as degenerate. Degenerate. Okay. Some amino acids are coded by more than 1 codon. So phenylalanine అనేది ఒక అమినో యాసిడ్ అన్నమాట. ఈ అమినో యాసిడ్ కి UUU అనేది ఒక కోడాన్ ఉంది. అలాగే UUC చెక్ చేయాలి, ఇది ఐ థింక్ ఐఎమ్ కరెక్ట్. UUC అనేది కూడా ఒక అమినో యాసిడ్, ఒక కోడాన్ ఉందన్నమాట. సో ఈ కోడాన్ ఇదే అమినో యాసిడ్ తో బైండ్ అవుతుంది, కోడ్ అవుతుంది, నాట్ బైండ్. ఈ కోడాన్ ఇదే అమినో యాసిడ్ కి స్పెసిఫిక్, దాన్ని మనం unambiguous అంటాం. బట్ దిస్ అమినో యాసిడ్ కెన్ కోడ్ విత్ మోర్ దెన్, దిస్ అమినో యాసిడ్ కెన్ కోడ్ విత్ మోర్ దెన్ 1 అమినో యాసిడ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ degenerate. అర్థమైందా? I hope you understood. 1 codon specific for 1 amino acid, unambiguous. But 1 amino acid can have more than 1 codon. This is degenerate. ప్రతి ఒక్క కోడాన్ కి ఒక అమినో యాసిడ్ మాత్రం స్పెసిఫిక్ ఉంటుంది, అన్అంబిగ్యుయస్. అయితే కొన్ని అమినో యాసిడ్స్ మాత్రం మోర్ దాన్ 1 కోడాన్తో కోడ్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీజెనరేట్. అండ్ నెక్స్ట్, ఈ కోడాన్స్ అనేవి ఎలా ఉంటాయన్నమాట? పంచువేషన్ ఉండదు, కామాలెస్. దే ఆర్ కామాలెస్. కామాలెస్ అంటే మధ్యలో గ్యాప్స్ అనేవి ఉండదు. చూడండి, ఇలా ఉంటుంది. AUG, UUU, ఓకే, UUU, UAC లేదా UCA, మరి AUG. ఓకే, సో ఇఫ్ యు సీ కంటిన్యూయేషన్ అనేవి ఉంటుంది, ఇలా కామాస్ అనేవి ఉండదు. అండ్ నాన్ ఓవర్లాపింగ్, రైట్? నాన్ ఓవర్లాపింగ్. కోడాన్ ఈజ్ నాన్ ఓవర్లాపింగ్. ఓకే, జెనెటిక్ కోడ్ ఈజ్ నాన్ ఓవర్లాపింగ్ అంటే ఇక చూడండి, ఇవి ఫ్రీగా ఉన్నాయి, ఇలా లేవు. AUG తర్వాత UUU ఇలా ఓవర్లాప్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ నాన్ ఓవర్లాపింగ్. సో జెనెటిక్ కోడ్ ఎలా ఉంది? యూనివర్సల్. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ నియర్లీ యూనివర్సల్. నియర్లీ యూనివర్సల్ అంటే UUU ఒకవేళ మీ బాడీలో ఫినైల్ అలనిన్కే కోడ్ అవుతుంది అని అంటే, ర్యాట్లో కూడా UUU అనేది ఫినైల్ అలనిన్కే కోడ్ అవుతుంది. ఓకే, ఎలిఫెంట్లో కూడా UUU అనేది ఫినైల్ అలనిన్కే కోడ్ అవుతుంది. అంటే UUU అనేది ఒక కోడాన్. సో ఆ కోడాన్ ముందు ఏ అమైనో యాసిడ్ వచ్చి అక్కడ కోడ్ అవుతుంది? phenylalanine. So this is almost similar, universal in all the organism. Same ఉంటుందన్నమాట, రైట్? నెక్స్ట్ వన్, ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, ఫ్రమ్ బ్యాక్టీరియా టు హ్యూమన్, UUU would code for phenylalanine మాత్రమే. So genetic code is nothing but, okay, it is made up of 3 nitrogenous bases ఉంటాయి అక్కడ. And also, right, it is triplet. Okay, it has the genetic information for protein ఫార్మేషన్ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? కామాలెస్. ఓకే, ఓవర్లాప్ అవి ఉండదు జెనెటిక్ కోడ్. జెనెటిక్ కోడ్లో నార్మల్గా ఎన్ని 64 ట్రిప్లెట్ కోడాన్స్ ఉంటాయి. అందులో 61 మాత్రం అమినో యాసిడ్స్కి కోడ్ అవుతాయి, 3 మాత్రమే స్టాప్ కోడాన్స్. అంటే అవి ఏ అమినో యాసిడ్స్కి కూడా కోడ్ అవ్వదు, దానికి ఏ ఒక అమినో యాసిడ్స్ లేవన్నమాట కోడాన్స్కి. నెక్స్ట్ వన్, వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఎవ్రీ కోడాన్ ఈజ్ స్పెసిఫిక్ ఫర్ 1 అమినో యాసిడ్. దీన్ని అన్అంబిగ్యుయస్ అంటాం. బట్ సమ్ అమినో యాసిడ్ కి మోర్ దెన్ 1 కోడాన్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డీజెనరేట్. ఓకే, సో కోడ్ ఈజ్ నార్మలీ యూనివర్సల్, కామన్లెస్, నాన్ వాట్ ఈస్ దట్, ఓవర్లాపింగ్, కంటేజియస్ అంటే కంటిన్యూస్, ఇట్ ఈస్ రెడ్. ఇవన్నీ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం.
Coming to the next question, write briefly on nucleosomes. Okay, so nucleosome is a bead-like structure of chromosomes. Let's see. We know, my dear student, mana oka DNA emundi kada, right? క్రొమాటిన్ ఏదైతే ఉంది కదా, ఇట్ ఈస్ చిన్నది కాదు, ఇట్స్ వెరీ హ్యూజ్, పెద్దగా ఉంటుంది అనమాట. అప్రాక్సిమేట్లీ ఇట్ మెజర్స్ అరౌండ్ 2.2 meters, రైట్? అవర్ డిఎన్ఏ మెజర్స్ అబౌట్ 2.2 meters. అయితే ఇంత పెద్ద డిఎన్ఏ ఇంత మైన్యూట్ సెల్లో ఎలా ప్రెసెంట్ ఉంది? హౌ ఇస్ సచ్ అ బిగ్ వన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ సచ్ అ మైన్యూట్ మైక్రోస్కోపిక్ సెల్లో అది ఎలా ప్రెసెంట్ ఉంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ న్యూక్లియోజోమ్ అనమాట. సో న్యూక్లియోజోమ్ వల్లనే సో ఇంత పెద్ద డిఎన్ఏ యాక్చువల్గా ర్యాప్ అయ్యి కండెన్స్ అయ్యి, మనకు తెలుసు కదా, ఇలా చిన్న 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 చిన్నగా ర్యాప్ అయ్యి కండెన్స్ అయ్యి చిన్న సెల్లో అయితే అదేమైంది, ఫిట్ అయిందనమాట. రైట్, ఇట్ ఈస్ ఫిట్ రైట్ ఇన్ ద సెల్. సో ఆ ప్రాసెస్నే మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ విత్ ద ఎగ్జాంపుల్. ఓకే, ఇక చూడండి, వాట్ ఈస్ దేర్? డిఎన్ఏ ఈజ్ అ నెగటివ్లీ చార్జ్. మనకు తెలుసు డిఎన్ఏ ఇస్ నెగటివ్లీ charged molecule. It's because of the presence of which group? Phosphate group kada. Phosphate group present ఉండడం వల్ల DNA is negative in a charge. Okay, so ఈ negative charge DNA ఒక పాజిటివ్ చార్జ్ ప్రోటీన్స్ కి ర్యాప్ అవుతుంది. ర్యాప్ అంటే ఇలా చుట్టుకొని ఉంటుంది అనమాట. లెట్స్ సీ హియర్, లెట్ us take this is ప్రోటీన్ బాల్. ఇది ఒక బాల్. ఓకే, ఒక ప్రోటీన్ బాల్. ఇది మన డిఎన్ఏ నెగటివ్ చార్జ్. ఇది ఇలా ఈ యొక్క ప్రోటీన్ బాల్కి ఇలా ర్యాప్ అయి ఉంటుంది. గుర్తుంచుకోండి, 2.2 meter అప్రాక్సిమేట్లీ ఉన్న మన డిఎన్ఏ ఇప్పుడు ఇది చిన్నగా ఇలా ర్యాప్ అయ్యి కండెన్స్ అయ్యే చిన్న సెల్లో ఇరుక్కుపోవాలంటే అందులో ఫిట్ అవ్వాలన్నమాట. రైట్, సో ఎలా అవుతుంది? ఇలా ర్యాప్ అవుతుంది. సో ఇది ప్రోటీన్ మాలిక్యూల్, ప్రోటీన్ ఒక బాల్. దీన్ని హిస్టోన్ ఆక్టోమర్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ హిస్టోన్ ఆక్టోమర్. హిస్టోన్ ఆక్టోమర్ ఇది. అండ్ దిస్ ఈజ్ అ ప్రోటీన్. ఓకే, దిస్ ఈజ్ అ ప్రోటీన్. క్లియర్? ఆక్టోమర్ అన్నాం. సో ఇట్ హ్యాస్, లెట్ us సీ ఏమేమి ఉన్నాయో ఇక్కడ. ఆక్టోమర్ అంటే ఎన్ని ఉంటాయి? 8 కదా. సో లెట్స్ డ్రా ఫస్ట్ 1 2 3 4 5 6 and 7 and 8. సో ఇట్ హ్యాస్ హిస్టోన్ ప్రోటీన్ అండ్ వాటి యొక్క పేరు ఇలా రిప్రజెంట్ చేస్తాం, H2A. సో 2 H2A ఉంటాయి, 2 H2Bs ఉంటాయి. ఓకే, అండ్ దెన్ 2 H3 ఉంటాయి అండ్ 2 H4s ఉంటాయి. So how many are there? You see 1 2 3 4 5 6 7 8. Okay, so n unnai, it has 2 H2A protein. Okay, 2 H2B, 2 H3 and 2 H4. ఆక్టోమర్ అయిందనమాట. దీన్ని సరౌండింగ్ డిఎన్ఏ ఏదైతే మన నెగటివ్ చార్జ్ డిఎన్ఏ ఉందో అది ఇప్పుడు ర్యాప్ అవుతుంది. ఓకే, సో లెట్స్ సే ఇలా ఎంటర్ అవుతుంది ఇది డిఎన్ఏ మనది. ఓకే, రైట్, అండ్ ఇది దీనికి ఇలా ర్యాప్ అవుతుంది. యు అండర్స్టాండ్? దిస్ ఈస్ గెటింగ్ ర్యాప్డ్. క్లియర్? ఆ ర్యాపింగ్ కూడా 2 coils, కంప్లీట్ 2 coils అవ్వదు. ఓకే, కంప్లీట్ 2 coils అయితే ఉండదన్నమాట. రైట్, ఇట్ ఈస్ 1 కంప్లీట్ కాయిల్ ఉంటుంది, ఒకటి 3/4 కాయిల్ ఉంటుంది. ఓకే, సరే. నౌ ఇక్కడ ఇంకొకటి ప్రోటీన్ ఉంటుందన్నమాట. క్లియర్? దాన్ని మనం H1 అని అంటాం. దిస్ ఈస్ కాల్డ్ H1. H1 అనేది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ డిఎన్ఏ దగ్గర ఉంటుంది. అండ్ ఈ పార్ట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ ఇస్ కమింగ్ అవుట్, క్లియర్, దిస్ పార్ట్ ఆఫ్ డిఎన్ఏ, దీన్ని మనం లింకర్ డిఎన్ఏ అని అంటాం. దిస్ ఇస్ కాల్డ్ లింకర్ డిఎన్ఏ. ఎందుకంటే ఇది పక్క న్యూక్లియోజోమ్ని ఫామ్ చేసి హెల్ప్ అవుతుంది. లుక్ ఎట్ సి, ఇది ఇలా ర్యాప్ అయింది కదా. ఓకే, సో ఇక్కడ నుంచి తీసుకున్నాం. లెట్ us take one more here to understand. One more nucleosome. ఓకే, పక్కనే తీసుకుందాం. 8 ఇవి ఉండాలి. సో 1 2 3 4 5 6 7 8. సో H2A, right, H2B, H2A, H2B, H3, okay, right, H3, H4 and H4.
ఓకే, దెన్ లుక్ ఎట్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బయట ఏముంటుంది, ఒక హిస్టోన్ ప్రోటీన్ ఉంటుంది. దెన్ వీ హ్యావ్ వాట్, డిఎన్ఏ ర్యాప్డ్. సో వన్ ఇలా డిఎన్ఏ ర్యాప్డ్. ఓకే, క్లియర్. అండ్ ఈ లింక్డ్ అంటే మీరు ఇలా అర్థం చేసుకోవచ్చు, ఒక బాల్కి ఇంకొక బాల్కి ఇలా చుట్టుకోనంటే ఉంటుంది. అండ్ ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో, లెట్ మీ సీ హియర్. ఓకే, విచ్ ఇస్ కనెక్టింగ్ టు దిస్ అగైన్. ఓకే, విచ్ ఇస్ కనెక్టింగ్ టు దిస్. ఈ రెండిట్లో మధ్యలో ఉండే డిఎన్ఏని మనం లింకర్ డిఎన్ఏ అంటాం అనమాట. రైట్, సో దిస్ ఇస్ H1. ఒక దానికి ఇంకొక దానికి. నా వాట్ ఈస్ న్యూక్లియోజోమ్ యాక్చువల్లీ? న్యూక్లియోజోమ్ is a structure which is formed when negatively charged DNA is wrapped around positively histone protein. నెగటివ్ చార్జ్ డిఎన్ఏ ఒక ప్రోటీన్, పాజిటివ్ చార్జ్ హిస్టోన్ ప్రోటీన్కి ఇలా చుట్టుకున్నప్పుడు ఈ ఒక రెండు స్ట్రక్చర్ అంటే నెగటివ్ చార్జ్ డిఎన్ఏ ప్లస్ పాజిటివ్ హిస్టోన్ ఆక్టోమర్నే మనం న్యూక్లియోజోమ్ అంటాం. సో వాట్ ఈజ్ న్యూక్లియోజోమ్? దీన్ని టుగెదర్ మనం న్యూక్లియోజోమ్ అని అంటాం. దిస్ ఈజ్ న్యూక్లియోజోమ్. సో న్యూక్లియోజోమ్లో ఏముంది? న్యూక్లియోజోమ్ హ్యాస్ నెగటివ్ చార్జ్ డిఎన్ఏ. ఓకే, నెగటివ్ చార్జ్ డిఎన్ఏ ఎక్కడుంది ఇది? దిస్ ఇస్ ర్యాప్డ్ అరౌండ్. Okay, this is wrapped around histone octamer. Histone octamer. So ఈ కంప్లీట్ స్ట్రక్చర్ని ఈ కంప్లీట్ స్ట్రక్చర్ని మనం న్యూక్లియోజోమ్ అని అంటాం. సో ఇలాంటి న్యూక్లియోజోమ్స్ ఎన్నో ఉంటాయన్నమాట. దాన్నే మనం క్రోమాటిన్ అంటాం. వి సే క్రోమాటిన్ ఇస్ అ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ న్యూక్లియోజోమ్స్. ఒకవేళ మనం చూస్తే క్రోమాటిన్, లెట్స్ గో టు ద బ్యాక్ వన్ ఇఫ్ దెర్ ఇస్ అ ప్లేస్. ఓకే, సో ఇలా మనకు కనిపిస్తుంది ఇక్కడ బీడ్స్ ఆన్ అ స్ట్రింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఈ బీడ్ ఏముంది? దిస్ ఇస్ కాల్డ్ న్యూక్లియోజోమ్. ఓకే, న్యూక్లియోజోమ్ మధ్యలో ఒక న్యూక్లియోజోమ్కి ఇంకొక న్యూక్లియోజోమ్కి లింక్ చేసే డిఎన్ఏనే మనం లింకర్ డిఎన్ఏ అని అంటాం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో ఈ ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్నే మనం ఏమంటాం? క్రోమాటిన్ అంటాం. సో క్రోమాటిన్ ఈజ్ యాక్చువల్లీ నథింగ్ బట్ వాట్? ఇట్ ఈజ్ అ stretch of nucleosome. So nucleosome is bead like structure of chromosome. So మనకి ఇట్లా beads కదా, ఒక థ్రెడ్ కి బీడ్స్ ఉన్నట్టు, పర్ల్స్ ఉన్నట్టు కనిపిస్తాయి. కన్సిస్ట్ ఆఫ్ హిస్టోన్ మాలిక్యూల్, 8 హిస్టోన్ మాలిక్యూల్స్ కదా, ఆక్టోమర్ అండ్ డిఎన్ఏ సెగ్మెంట్ ఆఫ్ అబౌట్ 150 బేస్ పేర్స్. సో ఇట్ ఈస్ 150 అన్నారు బట్ 146 బేస్ పేర్స్ అని కూడా మనం చూసుకోవచ్చు. Right, next one, negatively charged DNA is wrapped around the positively charged histone octamer to form the structure nucleosome. So the nucleosome enti నెగిటివ్లీ చార్జ్ డిఎన్ఏ, ఇది పాజిటివ్ చార్జ్ ఒక ప్రోటీన్ ఆక్టోమర్ కదా. సో దీని చుట్టూ ఏముంటుంది? నెగిటివ్ చార్జ్ డిఎన్ఏ ఉంటుంది. దీన్ని మనం న్యూక్లియోజోమ్ అని అంటాం. న్యూక్లియోజోమ్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ఫోల్డింగ్ ఆఫ్ డిఎన్ఏ రైట్ ఇంటూ అ కాంపాక్ట్ ఫామ్. సో ఇలా కంప్లీట్గా కాంపాక్ట్ అవ్వడం వల్లనే అంత 2.2 మీటర్స్ ఉన్న డిఎన్ఏ ఇంత చిన్న సెల్లులో కూడా అది ఫిట్ అయ్యగలుగుతుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్. రైట్, డిఎన్ఏ అండ్ బేసిక్ హిస్టోన్ ప్రోటీన్ కాన్స్టిట్యూట్. సో ఈ యొక్క న్యూక్లియోజోమ్స్ వల్ల ఏం ఫామ్ అవుతుంది? క్రోమాటిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. న్యూక్లియోజోమ్స్ కాన్స్టిట్యూట్ ద రిపీటింగ్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ క్రోమాటిన్. న్యూక్లియోజోమ్ ఇస్ క్రోమాటిన్ ఆర్ సీన్ యాజ్ బీడ్స్ ఆన్ స్ట్రింగ్. ఒకవేళ మనం ఈ న్యూక్లియోజోమ్ని మైక్రోస్కోప్లో చూసినట్టయితే మనకి బీడ్స్ ఆన్ స్ట్రింగ్ లైక్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. రైట్, so this is all about the 4 marks questions, my dear students, from the molecular basis of inheritance. So I hope you understood this. Please do not forget to download the app and get the notes, my dear. See you in the next class with the 2 marks questions of the molecular basis of inheritance. Till then, take care. Bye bye, dear ones.